ఈ ఇయర్ లో ఫిల్మ్ లవర్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఫిల్మ్స్ లిస్ట్ లోని పాల్ థామస్ ఆండర్సన్ డైరెక్షన్ లోని లియోనార్డో డికాప్రియో గారి ఫిల్మ్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ కూడా మేజర్ టాప్ లిస్ట్ లో ఉంటుంది. బట్ తెలుగు స్టేట్స్ లోని లిమిటెడ్ రిలీజ్, లిమిటెడ్ షోస్ అవడం వలన కొద్దిగా రివ్యూ లేట్ అయింది. కామన్ ఆడియన్స్ లోని అంత విపరీతమైన బజ్ క్రియేట్ కాలేదు. దాంతోపాటు మార్కెటింగ్ కూడా ఏమాత్రం చేయలేదు. ఇన్ఫాక్ట్ పోస్టర్స్ ని కూడా నార్మల్ గానే ఏదో రిలీజ్ చేయాలి అన్నట్టు రిలీజ్ చేశారనమాట. పోతే స్కోర్సెసీ, టారెంటినో, క్రిస్టోఫర్ నోలన్, డేవిడ్ ఫించర్, ఈవెన్ పాల్ థామస్ ఆండర్సన్ కూడా వాళ్ళతో ఈక్వల్ టియర్ లోనే ఈక్వల్ గా ఒకనొక టైంలో చాలా సార్లు కంపేర్ చేయబడ్డారు. కాకపోతే రీసెంట్ టైమ్స్ లోని అది మెయింటైన్ చేస్తూ లేకపోవడం అన్నట్టు మారింది. కానీ ఈ ఫిలిం తోటి పాల్ థామస్ ఆండర్సన్ గారు మళ్ళీ ఆ స్టేజ్ కి వెళ్ళగలిగారా? ఆ రేంజ్ ఇంపాక్ట్ ని ఈ సినిమా తోటి ఇవ్వగలిగారా? లాస్ట్ గా దేర్ విల్ బి బ్లడ్ గానీ, మ్యాగ్నోలియా లాంటి ఫిల్మ్స్ ఆయన కెరీర్ లోనే బెస్ట్. కేవలం డైరెక్టర్కే కాదు, డానియల్ డే లూయిస్ గారి కెరీర్ లో కూడా దేర్ విల్ బి బ్లడ్ ఆల్మోస్ట్ టాప్. ఈవెన్ టామ్ క్రూజ్ గారి కెరీర్ లో కూడా మ్యాగ్నోలియా టాప్ లెవెల్ బెస్ట్ లో ఉంటుంది. మరి ఇప్పుడు డికాప్రియో గారితో ఈ కాంబినేషన్ లోనే ఎక్కువ మంది ఫిలిం లవర్స్ పాపులేషన్ కి ఇంపాక్ట్ ఇవ్వగలరా, లేదంటే నీష్ ఫిలిం లాగా కొంతమందికి మాత్రమే టార్గెట్ అవ్వచ్చా? అండ్ రెగ్యులర్ ఆడియన్స్ ని కూడా ఈ సినిమా ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుంది? దాంతోపాటు ఈ సినిమా ఒక అడ్వెంచర్, పొలిటికల్, థ్రిల్ ఎలిమెంట్స్ ని కూడా బ్లాక్ కామెడీ జానరాతో మిక్స్ అయ్యే ఎలిమెంట్స్ ఉన్న ఫిలిం కాబట్టి ఆ టైప్ ఆఫ్ జానరాస్ నచ్చే ఆడియన్స్ కి కూడా ఎంత వరకు నచ్చుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా రెగ్యులర్ ఆడియన్స్ విషయానికి వస్తే, అంటే నార్మల్ గా ఫిలిం లవర్స్ అన్నాక యాక్టింగ్ గానీ, డైరెక్షన్ గానీ, స్క్రిప్ట్ గానీ, రైటింగ్ గానీ, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, టేకింగ్ ఇలా చాలా పాయింట్స్ పట్టుకుని ఫిలిం ని జడ్జ్ చేస్తారు. బట్ కామన్ ఆడియన్స్ కి థియేటర్స్ లోని వెళ్ళాలంటే వాళ్ళకి కావాల్సిన స్పెషల్ స్కేల్ ఎలిమెంట్స్ తో పాటు పాప్కార్న్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ ని కోరుకుంటారు అనమాట. అవి కొన్ని స్ట్రాంగ్ ఫిలిమ్స్ లోని, కొన్ని క్లాసిక్స్ లోని అన్ని టైప్ ఆఫ్ ఆడియన్స్ కి దొరుకుతుంది. బట్ కొన్నిట్లో దొరకదు. బట్ ఈ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఆ టైప్ ఆఫ్ కేటగిరీ కాదు. రెగ్యులర్ ఆడియన్స్ ని, ఎక్కువ టైప్ ఆఫ్ పాపులేషన్ ని కూడా టార్గెట్ చేయొచ్చు, ఎంటర్టైన్ చేయొచ్చు, ఎంగేజ్ చేయొచ్చు అనే లాంటి ఎలిమెంట్స్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా ఉంది. అంటే స్టోరీ మొదలు పెట్టినప్పటి నుండి ఫస్ట్ యాక్ట్ నుండి ఫైనల్ యాక్ట్ వరకు వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అన్నట్టు టైటిల్ కి తగ్గట్టే ఒక యుద్ధం తర్వాత మరొక యుద్ధం మొదలవుతూనే ఉంటుంది. స్టార్టింగ్ 2 యాక్ట్స్ లోనే స్టోరీని చాలా స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేశారు. దానివల్ల క్యారెక్టర్స్ గానీ, స్టోరీలోకి గానీ ఇమ్మర్సివ్ గా బాగా ఇన్వాల్వ్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఆ అడ్వెంచర్ గానీ, థ్రిల్ ఎలిమెంట్స్ గానీ సీటేజ్ లో కూర్చోబెట్టి అంత ఇంటెన్స్ ని మెయింటైన్ చేస్తూ వెళ్ళడం, ఆ మధ్యలో డార్క్ హ్యూమర్ చాలా న్యాచురల్ గా, ఎంటర్టైనింగ్ గా జనరేట్ అయింది. డికాప్రియో గారు ప్రతి ఫిలింతో కూడా యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్స్ ని చూస్ చేసుకుంటూ డెఫినేషన్ ఆఫ్ ద యాక్టింగ్ అని ప్రతిసారి కూడా ప్రూవ్ చేస్తూనే ఉంటారు. బట్ సమ్ టైమ్స్ ఆయన స్ట్రగుల్ అవుతూ అరిచే సీన్స్ అయితే కామెడీగా చాలా ఫిలిమ్స్ లోని, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ లోని కూడా అలాంటి సీన్స్ ఎక్కువ శాతం ఉంటాయి. ఒక పక్క టెన్షన్ హై రేంజ్ లో జనరేట్ అవుతున్నప్పుడు డికాప్రియో గారి బిహేవియర్ గానీ, ఆయన స్ట్రగుల్ అవుతున్న విధానం, ఆ అరిచే విధానం, ఆ సీన్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా న్యాచురల్ గా బ్లాక్ కామెడీ జనరేట్ అవడం చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ని జనరేట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు ఇలా హై టెన్షన్ బిల్డ్ అవుతున్న సీన్స్ లోని బ్లాక్ కామెడీ చాలా ఫిల్మ్స్ లో ఫోర్స్డ్ గా మిక్స్ చేస్తున్న ఫీల్ వస్తుంది. బ్లాక్ కామెడీ అంత ఈజీ కాదు. ఈ మధ్యన కమర్షియల్ మసాలా ఫిల్మ్స్ లోని కూడా ఇండియాలో కూడా హ్యూమర్ లేకపోయినా బ్లాక్ కామెడీ అన్నట్టు ఫోర్స్డ్ గా యాడ్ చేస్తున్న ఫీల్ చాలా ఫిల్మ్స్ లో వస్తుంది. బట్ ఇలాంటి ఫిల్మ్స్ చూస్తున్నప్పుడే ఇదే కదా రియల్ బ్లాక్ కామెడీ అంటే అనే ఫీల్ వస్తుంది. ముఖ్యంగా ఇలాంటి డైరెక్టర్స్, ఇలాంటి యాక్టర్స్ అయితేనే అలాంటి సీన్స్ కానీ, ఆ జానరాకి కానీ వాటికి కంప్లీట్ గా న్యాయం జరుగుతుంది అనిపించింది. అంటే ఆయన ఎప్పుడు కూడా యాక్ట్ చేయడు, లిటరల్లీ జీవించేస్తాడు అనే ఫీల్ వస్తుంది చూస్తున్నప్పుడు. ఆల్మోస్ట్ లియోనార్డో గారి ఫిల్మోగ్రఫీలోని చాలా ఫిల్మ్స్ లోని ఆ ఎమోషన్ ని కానీ, ఆ స్టోరీని కానీ అంత ఇమ్మర్సివ్ గా నేను ఇన్వాల్వ్ అయ్యి ఆ ఎక్స్పీరియన్స్ నాకు చాలా సార్లు ఆ 10/10 అనిపించడానికి మెయిన్ రీజన్ కథలో ఉన్న ఎమోషన్ ని, స్ట్రగుల్ ని ఆయన రియల్ గా జీవించి చూపిస్తారు కాబట్టి కంప్లీట్ గా ఆ ఎమోషన్, స్ట్రగుల్ అనేది కనెక్ట్ అవుతుంది. ఇక్కడ స్టోరీలో ఉన్న ఎమోషన్ ని కూడా చాలా స్ట్రాంగ్ గా క్యారీ చేశారు. లిటరల్లీ డికాప్రియో గారి యాక్టింగ్ యాజ్ యూజువల్ గా అద్భుతంగా ఉన్నప్పటికీ పాల్ థామస్ ఆండర్సన్ గారి డైరెక్షన్ చాలా చాలా సర్ప్రైజ్ చేసింది. ఈవెన్ మార్టిన్ స్కోర్సెసీ గారు కూడా ఈ ఫిలిం చూసిన తర్వాత పక్కాగా సెల్యూట్ కొడతారేమో ఆయన డైరెక్షన్ కి. ఆ రేంజ్ ఫిలిం అందించారు పాల్ థామస్ ఆండర్సన్ గారు. డెఫినెట్లీ ఆయన కెరీర్ బెస్ట్, దేర్ విల్ బి బ్లడ్, మ్యాగ్నోలియా లాంటి ఫిల్మ్స్ ని కంపేర్ చేయొచ్చు. కొంతమందికి వాటికన్నా ఈ ఫిలిం బెస్ట్ గా అనిపించవచ్చు. అంటే ఆయన కెరీర్ లోనే బెస్ట్ వర్క్ అనే రేంజ్ ఎక్స్పీరియన్స్ ని, ఇంపాక్ట్ ని ఇవ్వడానికి చాలా అద్భుతంగా ప్రయత్నించారు. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. స్టోరీలో ఉన్న ఆ యూనిక్ డ్రామాని, ఎమోషన్స్ ని చాలా అద్భుతంగా చూపించారు. స్టోరీ టెల్లింగ్ లో ప్రతి సీన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఎక్కడ కూడా డ్యూరేషన్ పెరిగినట్టు, తగ్గిన ఫీలింగ్ రాకుండా అన్ని క్యారెక్టర్స్ ని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేయడం. అంటే ఏ ఒక్క క్యారెక్టర్ కూడా తగ్గినట్టు, స్కోప్ మిస్ అయినట్టు, పొటెన్షియల్ ని వాడుకోకుండా వదిలేశారు అనే ఫీల్ నాకు ఎక్కడ రాలేదు. అన్ని క్యారెక్టర్స్ కి జస్టిఫికేషన్ జరిగింది. దాంతోపాటు హై టెన్షన్ బిల్డ్ అవుతున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కంప్లీట్ గా టెన్షన్ కి తగ్గట్టు మాత్రమే కాకుండా బ్లాక్ కామెడీ, అడ్వెంచర్, థ్రిల్ కి తగ్గట్టు జనరేట్ చేయడం, ఆ పియానో, గిటార్స్ ని వాడడం వలన ఒక క్రేజీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. బ్లాక్ కామెడీకి, ఆ అడ్వెంచర్ కి, థ్రిల్ కి పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసాయి. ఆ టామ్ క్రూజ్ రిఫరెన్స్ కూడా చాలా బాగుంటుంది.
ఈ పొలిటికల్ ఎలిమెంట్ అండ్ ఈ రెవల్యూషనరీస్ యొక్క స్టోరీని తీసుకున్నారు కానీ ఎక్కడ కూడా వాళ్ళ గురించి ఏదో మెసేజ్ ఇచ్చే టైప్ లో కాకుండా వాళ్ళు పడే స్ట్రగుల్, అనుకోకుండా ఇరుక్కున్న ఒక ట్రాప్ లాగా, ఆ ట్రాప్ లోనే ఒక బ్యాటిల్ తర్వాత మరొక బ్యాటిల్ వస్తూ ఉంటూ చివరిగా ఇచ్చిన ఆ పే ఆఫ్ ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇస్తుంది. బయటికి రాగానే ఒక స్ట్రాంగ్ సినిమా, స్ట్రాంగ్ స్టోరీతో ఉన్న స్క్రిప్ట్ ని చూసిన ఫీలింగ్ వస్తుంది. వాట్ అన్ ఎక్స్పీరియన్స్. అంటే మరికొంతమందికి వాట్ ఇస్ దిస్ మ్యాన్షన్ హౌస్ అనేలాంటి ఫీల్ కూడా రావచ్చు. అంటే చెప్పాను కదా ఇందాక, స్కోర్సెసే గారి ఫిలిం చూసిన తర్వాత పాల్ థామస్ ఆండర్సన్ యొక్క డైరెక్షన్ కి, ఆ స్టోరీ టెల్లింగ్ కి లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పేలా ఉంటుంది. స్కోర్సెసే అండ్ డికాప్రియో గారి ప్రీవియస్ గా వచ్చిన కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ కన్నా ఇది చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చింది. అంటే ఆ ఫిలిం కొంతమంది లిమిటెడ్ ఫిలిం లవర్స్ కి మాత్రమే, అన్ని టైప్ ఆఫ్ ఆడియన్సెస్ కి కూడా కనెక్ట్ కాకపోవచ్చు. బట్ ఇది ఎక్కువ పాపులేషన్ కి కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక డికాప్రియో గారి కెరీర్ లో ఏ రేంజ్ ఇంపాక్ట్ బ్రో అంటే, ఆయన లాస్ట్ గా వుల్ఫ్ ఆఫ్ ది వాల్ స్ట్రీట్ 10/10 రేంజ్ ఎక్స్పీరియన్స్ నాకు, ఆ తర్వాత రెవెనెంట్ 9.5 ఆ టైప్ ఆఫ్ రేంజ్. బట్ ఈ సినిమా లిటరల్లీ వుల్ఫ్ ఆఫ్ ది వాల్ స్ట్రీట్ రేంజ్ వర్క్ ఇంపాక్ట్ ఇచ్చింది. అంటే లిటరల్లీ చాలా మందికి అదొక మోటివేషనల్ గా రిపీటెడ్ గా చూస్తూ ఉంటారు, బట్ వర్క్ పరంగా ఇంపాక్ట్ సేమే. ఓటీటీ లేని టైంలోని పెద్ద వర్డ్ ఆఫ్ మౌత్ తోటి సెన్సేషన్ అయింది ఆ సినిమా. ఇప్పుడు ఈ సినిమా అదే రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చిన ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఇక పర్ఫార్మెన్సెస్ లోని డికాప్రియో గారు మాత్రమే కాదు, ఆయనకి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చేలాంటి క్యారెక్టర్ అండ్ పర్ఫార్మెన్స్ లోని షాన్ పెన్ గారు రఫ్ ఆడించేశారని చెప్పాలి. ఆయన ఎలాంటి నటుడో ఇంతకు ముందు ఆయన ఫిల్మ్స్ లో క్లియర్ గా చెప్పేయచ్చు, ఆల్రెడీ చాలా మందికి ప్రూవ్ అయిపోయింది. బట్ కొంత గ్యాప్ తర్వాత థియేటర్స్ లోని ఇలాంటి క్యారెక్టర్లో ఆయన్ని చూడడం చాలా స్ట్రాంగ్ ఫీల్ ఇచ్చింది. బట్ డికాప్రియో అండ్ షాన్ పెన్ గారు కన్ఫ్రంటేషన్ సీన్స్ అయితే కొద్దిగా తక్కువ ఉన్నాయి. ఏదైనా అసంతృప్తి అంటే అదొక్కటే అనిపించింది. ఎందుకంటే వాళ్ళ కన్ఫ్రంటేషన్ సీన్ మొదటిగా ఒకటి వస్తుంది. ఆ సీన్లో డికాప్రియో గారి యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. అలాంటి సీన్స్, మూమెంట్స్ ఇంకెక్కువ ఉంటే అనుకున్నాను. బట్ అలా లేకపోవడం వల్ల ఏ మాత్రం ఫాల్ట్ కూడా కథ కనిపించలేదు. బట్ ఉండుంటే భలే ఉండేది యాక్టింగ్ కాంపిటీషన్ లాగా. చేస్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. బెనిసియో డెల్ టోరో గారిని కూడా చాలా గ్యాప్ తర్వాత బిగ్ స్క్రీన్ లో చూసిన ఫీలింగ్. మంచి కామెడీ సీన్స్ లో బాగా, క్రేజీ రైడ్ లో ఒక మంచి భాగంగా అనిపించింది క్యారెక్టర్. తెలుగు స్టేట్స్లోని లిమిటెడ్ రిలీజ్ అయినప్పటికీ మీకు ఒకవేళ దగ్గరలో స్క్రీన్ ఎక్కడైనా అవైలబుల్గా ఉంటే ఏ మాత్రం కూడా మిస్ కాకండి. ఎందుకంటే ఓటీటీలో చూసిన తర్వాత పక్కాగా రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఎందుకంటే మీ లైఫ్లో మర్చిపోలేని ఒక మెమొరబుల్ క్లాసిక్ ఎక్స్పీరియన్స్ అయితే బిగ్ స్క్రీన్ నుండి బయటికి రాగానే ఉంటుంది. అది ఒక ఎవర్ గ్రీన్గా మన లైఫ్లో ఒక భాగంగా ఉండిపోతే కొన్ని ఫిలిమ్స్కి మాత్రమే, అది ముఖ్యంగా ఫిల్మ్ లవర్స్కి. అలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. ఎందుకంటే కొన్ని డిఫరెంట్ కెమెరాస్ని, వింటేజ్ కెమెరాస్ని సినిమా కోసం యూజ్ చేశారని డికాప్రియో గారు చెప్పారు. అంటే ద బ్యాక్టన్ క్రాస్ రోడ్స్ అంటూ లీక్డ్ సెట్ ఫోటోస్ అప్పటి నుండి, అంటే ఇనిషియల్గా ఈ ఫిల్మ్ టైటిల్ ద బ్యాటిల్ ఆఫ్ బ్యాక్టన్ క్రాస్ అంటూ ఆ రోడ్స్ని చూపిస్తూనే ఉన్నారు. ఐమాక్స్ పోస్టర్లో కూడా చూపిస్తున్నారు. ఏంటిది అనుకున్నాను. బట్ సినిమా చూసిన తర్వాత ఆ విజువల్స్, ఆ ఫ్రేమ్స్, ఆ సినిమాటోగ్రఫీ, ఆ ఎడిటింగ్, ఆ బ్యాక్టన్ క్రాస్ రోడ్స్ అన్నీ కూడా, ఆ సీన్స్ అయితే మన మెమరీలో అలా ఉండిపోతే, ఆ విజువల్స్ అంత ఇంపాక్ట్ ఇచ్చిందనమాట థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, ముఖ్యంగా ఫైనల్ యాక్ట్లోని. లైఫ్లో చూసిన కొన్ని బెస్ట్ ఫిల్మ్స్, మెమరబుల్ ఫిల్మ్స్ లిస్ట్లోకి ఆ విధంగా ఈ సినిమా యాడ్ అయిపోతుంది. కొన్ని సీటేజ్ మూమెంట్స్లోని కెమెరాని షేక్ చేస్తూ చూపించడం కూడా లిటరల్లీ సినిమాటోగ్రఫీలోని ఆ టెన్షన్ క్లియర్గా కనిపించేలాంటి టెక్నిక్ని యూజ్ చేశారు. సో ఈ టెక్నికల్ కేటగిరీస్తో పాటు డైరెక్షన్ కానీ, బెస్ట్ పిక్చర్ కానీ, యాక్టింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఇలా చాలా కేటగిరీస్లోని ఈ ఇయర్ బెస్ట్ ఆస్కార్స్లోని నామినేషనే కాదు, విన్నే రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చే ఈ వర్క్. ఇందాక చెప్పినట్టు ఆ ఫ్రస్ట్రేట్ అవుతున్నప్పుడు డికాప్రియో గారి యెల్లింగ్ సీన్ చాలా ఫిల్మ్స్లో మనం చూసాం. ఈ ఫోన్ బూత్ సీన్లోని స్పెట్స్ ఎందుకు పెట్టేశారో, ఎక్స్ప్రెషన్స్ మిస్ అయిపోతున్నాయి అనుకున్నాను. కానీ తర్వాత చాలా సీన్స్లోని ఇలాంటివి క్రియేట్ అవుతూ, జనరేట్ అవుతూ వస్తూనే ఉంటే ఆ క్లైమాక్స్, ఈ ఫ్రేమ్ అయితే మాత్రం ఎంటైర్ సినిమాలో ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ని క్యారీ చేస్తూ ఎండ్ అయింది. కథని చెప్పే విధానం కానీ, ముగించే విధానం కానీ చాలా అంటే చాలా గొప్పగా ఉంది. ఫైనల్ గా ఈ ఫిల్మ్ కి నేను ఇచ్చే రేటింగ్ 10/10. ఇందాక చెప్పాను కదా, ద వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ రేంజ్ అంటే మరి నో డౌట్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫిలిమ్స్ ఐ హావ్ ఎవర్ సీన్. థ్యాంక్ యూ సో మచ్ పాల్ థామస్ ఆండర్సన్ అండ్ ముఖ్యంగా లెయోనార్డో డికాప్రియో గారు, ఆయన ఫిల్మోగ్రఫీలో మరొక క్లాసిక్ నిలిచిపోయేలాంటి ఫిల్మ్ ఇచ్చినందుకు. నెక్స్ట్ అవతార్ 3 ట్రైలర్ బ్రేక్ డౌన్ ని కూడా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. మెల్లిగా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఎందుకంటే ద డెవిల్స్ గేమ్ పోస్ట్ ప్రొడక్షన్ లోని బాగా ఇన్వాల్వ్ అవుతున్నాను, బిజీగా ఉంటున్నాను కాబట్టి. బట్ మాక్సిమం వీడియోస్ అయితే పెట్టడానికి ప్రయత్నిస్తాను. మెల్లిగా వస్తాయి, కంగారు పడకండి. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.